ఉండాలి గుండెల్లో దేవుని ప్రేమ, సాటి మనుషుల పట్ల ఆ మమత. అందరికీ అది సాక్ష్యం, అందరికీ అది. లైవ్లో వీక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా చెప్తున్నాను నేను, మన ఒట్టి మాటలు కాదు, మన క్రియలు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఆ కుటుంబం ఒక దేవాలయం లాగా నాకు కనపడింది. నేను మొదట దేవుడిని అక్కడే ఆరాధించాను, మందిరం దగ్గర కాదు. ముందు ఆ కుటుంబంలో నేను దేవుణ్ణి గుర్తించాను, ఆ వ్యక్తిలో దేవుణ్ణి గుర్తించాను, ఆ పిల్లల్లో దేవుణ్ణి గుర్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖస్తుతి కోసం నేను చెప్పట్లా, నేను ఎరిగినవి చెప్తున్నాను. ఏమేం చూశాను, ఏమేం కనపడాలి దేవాలయంలో? ప్రేమ కనపడాలి. చెప్పండి, అది మాటల్లోనా క్రియల్లోనా? పాలు పోయించుకొని పో అనొచ్చు, కూర్చోబెట్టి ఆహారం ఎవరు పెడతారు? చాయ్ ఎవరు ఇస్తారు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారా? ఎప్పుడన్నా ఇచ్చారా మీరు పాల వాళ్ళకి? ఇప్పుడు చెప్పాక రేపు ఇస్తారు నాకు తెలిసి. చాలే, మొన్న నిన్న చెప్పాడు, అబ్బాయి నీళ్ళు తాగుతా, మంచి నీళ్ళు తాగుతాయా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నేను చెప్పేది నిజం, ఆ ప్రేమ. ఎవడో దారిన పోయే దానయ్య, మనకెందుకు అనుకోవాలా? దయ్యా కూర్చున్నాను అంత తిన్నయ్యా. మళ్ళీ వాళ్ళు పోయించుకున్న పాలకేమో డబ్బులు ఇస్తారు, నేను తిన్న టిఫిన్కేమో వద్దులే అంట. ఎట్లా? పర్లేదు చిన్నమ్మ, నీకెక్కడి నుంచి వస్తాయి చిన్నమ్మ, తీసుకో. ఈరోజు దేవుడి మహాకృపను బట్టి దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే, తనకి 2 కుమారులు ఇచ్చాడు, ఆ 2 కొడుకుల్ని సేవకుల్ని చేశాడు ఆయన. ఏమండి, సచ్చినా ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎంతవరకు భూమి మీద ఉంటామో తెలియదు. సచ్చినా బతికిన ఇదిగో 10 మంది చెప్పుకునే బతకాలి, ఆడపుటకు పుట్టినా మగ పుటకు పుట్టినా. దేవుని సేవ విలువ ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. యవ్వన పొంగులు చూసుకొని లోకంలో తిరుగుతా, లోకపు భోగాలు, లోకపు ఆకర్షణలను చూసుకొని మిడిసి పడతా ఉంటారు కొంతమంది. అది కాదు బతుకు, అది కాదు జీవితం. కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదో. 10 మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి, 10 జీవితాలు వెలిగించే బతుకు బతకాలి. ఆమెకేం తెలుసండి నేను ఇట్ట అవుతానని? ఎవరో ఒక విశ్వాసి, ఎవరో ఒకడు అన్యుడు చెప్తే, సువార్త చెబితే మారతాడు, రక్షించబడతాడు, ఆశపడింది, సేవ చేసి. ఈరోజు నా ద్వారా నా తండ్రి జరిగించే పరిచర్య మొత్తంలో ఆమె కూడా వాటబడింది. ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఎంతమంది ఒప్పుకుంటారు ఆమె కూడా పార్ట్నర్షిప్ ఉంటుందని? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ అందరి హృదయాల్లో శాలేమన్నకు అంత స్థానం ఉందా? శాలేమన్న అంటే ఎంతమందికి అభిమానం? సరిగా చేతులు ఎత్తండి, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నిజంగా అభిమానమా? థ్యాంక్ యూ. మీ అందరి హృదయాల్లో నా పట్ల ఇంత అభిమానం. కానీ మీ అందరి హృదయాల్లో నా పట్ల అభిమానం, నాకేం ఆమె పట్ల అభిమానం. ఇప్పుడు ఎవరు గొప్ప? మీ అందరికీ నేను గొప్ప, నాకు ఆమె గొప్ప. అది కదా సాక్ష్యం. ఆడపిల్ల అయితేనే, ఆడ మనిషి అయితేనే. తృప్తిగా చెప్తున్నాను నేను. ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. అలాంటి జీవితం నిజంగా మారాలని, నిజంగా మార్చుకోవాలి. తనకు ప్రభువు తెలియదు. ఆమె కూడా ఒకప్పుడు విగ్రహారాధికురాలే, నాలాంటిదే. కానీ తెలుసుకొని ఆమె మారింది. తర్వాత నాలాంటి ఒకడు బ్రతుకుని ప్రభావితం చేసింది ఆ సాక్ష్యం. ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నా, దేవాలయంగా మారతావా, లేకపోతే దయ్యాల కుహరంగానే నీ బ్రతుకుని కొనసాగిస్తావా పాపాల్లో? ఒకటే పిలుపు, ముగింపు. ఇక్కడ దేవాలయాలయ్యారు కొంతమంది. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకప్పుడు వీళ్ళు కూడా పాపాంధకారంలో ఉండి దయ్యాల కుహరంగానే బతికారు. తర్వాత సత్యం తెలుసుకొని మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ధన్యులయ్యారు. ఈరోజు కదిలే దేవాలయాలుగా మారిపోయారు. ప్రభు వారిలో నివసిస్తున్నాడు. రాకడలో కూడా వీళ్ళందరూ ఎత్తబడతారు. ఎందుకంటే పాపాలు కడిగేసుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు పాపులే, కడిగేసుకున్నారు యేసు రక్తంలో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఇంకా పాపంలోనే ఉన్నారు. ఆ పాపాలు కడిగేసుకోవాలా? నేను చెప్తున్నా, నరకము ఘోరమైంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం నుంచి నువ్వు కాపాడబడాలన్నా, బ్రతుకులో జీవించే దినాల్లో శాంతి సమాధానాలతో బ్రతకాలన్నా, 10 మందికి ఆదర్శప్రాయంగా జీవితం ఒక వెలుగు వెలగాలన్నా, యేసు రక్తంలో పాపాలు కడిగేసుకొని సిద్ధపడాలి. ఇదే పిలుపు. ఇంతవరకు నేను రక్షణ పొందలేదన్నా, నాకు ఇంతవరకు అర్థం కాక నేను అడిగేయలేదు. ఈరోజు నాకు అర్థమైంది. శాలేమన్నా నువ్వు ఇస్తానంటే
నువ్వు ఎట్లయితే కట్టుబట్టలతో తీసుకున్నావో నేను కూడా అలా బాప్తీసం తీసుకోవడానికి సిద్ధం, నా బ్రతుకుని నా యేసయ్యకి అప్పచెప్పుకోవడానికి సిద్ధం అంటే నీ కుడి చేయి ఎత్తి చూపించు, నేను బాప్తీసం ఇవ్వడానికి రెడీ.